ప్రార్థించినటువంటి అంకుల్ గారికి ప్రత్యేకించుకుంటున్నాడు. దేవుడు వారికి దీవించిన కనుక ఈ సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధానంలో ఇదిన పాఠ్యాంశము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 7వ వచనంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సర్వాధికారి అయినటువంటి దేవుడు పాత నిబంధన కాలంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అయితే లేరు. అంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షముగా కనబడలేదు, కానీ ఆయా సందర్భాలలో పాత నిబంధన కాలంలో లేఖన ఆధారాలు ఏం చూపిస్తున్నామంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం అనేది కనిపించింది అని చరిత్రకారులు కానీ తత్వవేత్తలు కానీ తెలియజేస్తారు. అలాగే బైబిల్ కూడా మనకు ఆధారం తెలియజేస్తుంది. ఒకనొక సమయంలో అబ్రహాము దర్శించినటువంటి దేవదూతల సంఖ్య కానీ, లేదా లోతు దగ్గరికి వచ్చినటువంటి దేవదూతల సంఖ్య కానీ, లేదా కొన్ని సందర్భాలలో దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ పరిస్థితులు ఇముడుకు ఉన్నారని బైబిల్ ఆధార లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈనాడు చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా తెలియజేస్తూ ఉంది. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగమును మనం టైటిల్ ఆధారం చేసుకుంటే ఇదేనా అనేటువంటి ఒక చిన్న టైటిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసలు ఇదేనా అంటే అర్థం ఏంటి అంటే, జనరల్గా మనకు అందరికీ ఉండేటువంటి బలహీనతలు ఇప్పుడు కూడా మన స్వార్థం గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకు మన స్వార్థం గురించి ఆలోచన చేస్తామంటే, నేను, నా పిల్లలు, నా కుటుంబం చాలు, మిగిలిన వారందరూ ఎలా పోయినా నాకు అనవసరం అనుకుంటాం, పెద్దగా పట్టించుకోం. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటే ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకవేళ ఒకరు ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే అన్నదమ్ముల యొక్క పిల్లలని ఎంతమంది నా పిల్లలుగా, అంటే నా పిల్లలే, నాన్న పిల్లలు లేదా నా తమ్ముడు పిల్లలు, నా పిల్లలని ఎంతమంది దగ్గరికి చేర్చుకుంటూ ఉన్నారు. అంటే ప్రస్తుతం ఈ లోకంలో జరిగేటువంటి సంఘటనలు మనం ఆధారం చేసుకుంటే లోకస్తులందరి గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అంటే ఎందుకు ఆలోచించకూడదు అంటే, ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో అనుభూతిని అనేది మనం పొందుకుంటామో అప్పుడు ఇతరులకు మనం చెప్పగలం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పింది అదే, మీ పక్కనున్న సహోదరుడు, నీ కనిపించే సహోదరుడిని నువ్వు ప్రేమించలేనప్పుడు, కనబడలేనటువంటి దేవుని నువ్వు ఎలా ప్రేమించగలవు? నీ సాటి సహోదరుడు, నీ తోటి సహోదరుడు నువ్వు ప్రేమించలేకపోతూ ఉన్నావు. ఎందుకు ప్రేమించలేకపోతున్నావు అంటే స్వార్థపూరితమైనటువంటి మనస్సు. ఒక తల్లి పిల్లలే, ఒక తల్లి గర్భాన్ని జన్మించినటువంటి పిల్లలే, వారిద్దరూ ఎంత ప్రేమగా ఉంటారంటే ఇంకా అస్సలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. మీరు చూడండి, చిన్నతనంలో పెద్దోడు హాస్టల్లో పెద్దోళ్ళు అంటే మొదటిగా పుట్టినటువంటి బిడ్డకి హాస్టల్లో సీట్ వచ్చి జాయిన్ చేస్తాం అన్నాం అనుకోండి, చిన్నోడు ఏం చేస్తాడు? బెంకెట్టేసుకుంటాడు. ఎందుకు తెలుసా? అన్న వెళ్ళిపోతే నేను ఉండలేను అంటాడు. ఎందుకు ఉండలేడు అంటే వారి ఇరువురు మధ్య ఉండేటువంటి ఆ రక్త సంబంధం అనేది అలాంటిది. ఇప్పుడు అన్న హాస్టల్లో జాయిన్ అయితే తమ్ముడు ఉండలేడు, చదవలేడు, బెంకెట్టేసుకుంటాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అయితే ఆయనకైనా జ్వరం వస్తుంది, లేదా ఈయనకైనా జ్వరం వస్తుంది. తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? వీడిని సంఖ్యను తీసుకొని వెళ్ళి హాస్టల్ గేట్ దగ్గర కూర్చుంటారు. వాచ్మెన్కి డబల్ అయిపోతారు. అమ్మ ఇంకా క్లాస్ వదలేదు, వస్తాడు అని అంటే, లేదా ఒకవేళ పరిస్థితులు తారుమారు అయితే హాస్టల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎందుకని? మీ అబ్బాయి జ్వరం పెట్టుకున్నాడు. ఎందుకు జ్వరం పెట్టుకున్నాడు అని అంటే, వాడు వెళ్ళినట్టు ఏమని అడుగుతాడు తెలుసా? తమ్ముడు ఎలా ఉన్నాడని అడుగుతాడు. ఎందుకు తమ్ముడిని అడుగుతాడు? వారి మధ్య ఉండేటువంటి అన్యోన్య సహవాస, ఆ ప్రేమ లాంటిది కనుక. ఎప్పుడైతే వారి ఇద్దరు ఒకరికొకరు ఉంటారో ఆ ఇరువురిని చూసుకున్న తర్వాత జ్వరం దాని అంతటదే ఎగిరిపోతుంది. సరే, ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఇద్దరికి వివాహాలు అయ్యాయి. ఎవరి కుటుంబాలు వారు పోషించుకుంటూ ఉన్నారు, ఎవరు పిల్లలు వారు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికి చెరువుక ఇల్లు తల్లిదండ్రులు కట్టించి ఇచ్చిన తర్వాత ఇద్దరు వేరే పోర్షన్స్లో ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఈయన భార్య ఈయన దగ్గర ఉంది, ఆయన భార్య ఆయన దగ్గర ఉంది, ఆయన పిల్లలు ఆయనతో ఉన్నారు, ఈయన పిల్లలు ఈయనతో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు మార్కెట్కి వచ్చినప్పుడు ఇద్దరు కలిసిగా మార్కెట్కి వెళ్ళారు. ఏదో మిక్చర్ ప్యాకెట్ తీసుకెళ్ళాడు అనుకోండి. అన్నయ్య, నీకు మిక్చర్ అంటే చాలా ఇష్టం కదా, చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలుసు. తమ్ముడు, నీకు స్వీట్ అంటే బాగా ఇష్టం కదా. అలాగని ఈయన తీసుకొచ్చింది ఆయనకి, ఆయన తీసుకొచ్చింది ఈయనకి, ఎంతమంది అన్నదమ్ములు షేర్ చేసుకుంటారు. ఒకవేళ ఆడికి మిక్చర్ అంటే ఇష్టం కదా, చూస్తే అడుగుతాడు. ఏమైనా ఏం చేస్తాడు? బ్యాగ్ అడుగు భాగంలో ఎక్కడ పెడతాడు? మరి ఏమైపోయి ప్రేమలు అంటే ఆ ప్రేమ అనేది
అపవాదిగాడు దొంగిలిస్తూ ఉన్నాడు. ఏదైతే మనలను దేవునికి దగ్గరగా చేస్తూ ఉందో బైబిల్ గ్రంథం అంతా కూడా మనం క్షుణ్ణంగా చదువుతూ ఉంటే ఆయన ఏమనలేదు. సింపుల్గా ఒకే ఒక మాట చెప్పాడు, ప్రేమ లేనివాడు నావాడు కాదు. ఎందుకు నావాడు కాదు? నేను ప్రేమామయుడిని కనుక ఈ లోకానికి నేను వచ్చింది అదే. అంటే ఆ ప్రేమ మనం కలిగి ఉండలేకపోతున్నామంటే మిగతా వాళ్ళందరి గురించి పక్కన పెట్టారు. లోకంలో ఊరిలో 1,00,000 సమస్యలు ఉంటాయి, వేల కొద్ది సంఖ్య ఉంటుంది. వారందరి గురించి పక్కన పెడితే ఒక తల్లి గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల గురించి మాట్లాడుకుంటే బాల్యంలో యవనములో ఉండేటువంటి ప్రేమలో నడి ప్రేమలోకి వచ్చిన తర్వాత కరువైపోతూ ఉన్నాయి. ఏదో ఒక చిన్న సమస్య. అయితే దేవాతి దేవుడు మన పట్ల కలిగినటువంటి ఆ ప్రేమ ఎలాంటిది? ఆయన ఒకటి అన్నాడు. రాత్రికాల సమయంలో నేను మీకు కొన్ని విషయాలు తెలియజేశాను. ఏమన్నానంటే చాలా మందిని మన దగ్గరికి పంపించాడు ఆయన. చాలా మందిని పంపించి విసిగిపోయిన తర్వాత తనంతట తానే వచ్చాడు. తన ప్రేమను మనకి ఇవ్వడానికి తనంతట తానే వచ్చేసి అంటాడు, ఇదిగో నేను నీ కొరకు వచ్చేసాను కదా అని మాట్లాడుతూ ఏమంటాడంటే చూసినట్లయితే తన హృదయంలో ఉండే ప్రేమను బయలుపరుస్తూ ఉన్నాడు. సేవకుడిగా మారిపోయాడు, పరిచారకుడిగా మారిపోయాడు, తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడే ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమ లాంటి ప్రేమ అయింది కాదు. మరి లోకంలో మనుషులు దేవుడు అంటే ఈరోజు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నామనంటే నేను పెద్ద ఏమంటారంటే థియరీ అంటారు కదా, థియలాజికల్గా లేదంటే ఏవో మర్మాలు అవేమీ చెప్పాలనుకోవట్లేదు. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. దేవుడు మనల్ని ఏమంటున్నారంటే నిన్ను వల్లే నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తూ ఉన్నావో నీ పక్కన కూడా అలా ప్రేమించు. అంతకంటే ఎక్కువ నీ దగ్గర ఉన్న ధనంలో ఆయనకి భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ దగ్గర ఉన్న బంగారంలో భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ ఆస్తిలో భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నీ ప్రేమను సేర్చి నీ ప్రేమలో కొంత భాగము అతనికి ఇస్తే చాలు. యేసు ప్రభు అంత ప్రేమ మనకి ఇవ్వకపోయినా మనం దేవుని బిడ్డలను ఎలా గుర్తించగలము? నేను దేవుని కుమారుడినండి, దేవుని కుమార్తెనండి, ఎలా గుర్తించగలము? అంటే ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అని రాయబడి ఉంది. మరి మనం ఎవరి కుమారులమి? మలాకి గ్రంథంలో అంటాడు, ఆయన చదవవసరం లేదు కానీ అంటాడు, ఇదిగో మీరు నా పిల్లలైతే నాకు రావాల్సినటువంటి ఘనత, నాకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? మీరే నా పిల్లలై. అంటే మనం ఎవరి పిల్లలం ఇప్పుడు? దేవుని పిల్లలైతే ఆయనకి రావాల్సిన ఘనత, ఆయనకి రావాల్సినటువంటి కీర్తి, ఆయనకి రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు ఎక్కడి వరకు ఎందుకండి? ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ అబ్బాయి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, విలేకరులు అందరూ కూడా మన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి పోటీగా ఒకరు ఈనాడని ఆంధ్రని వాళ్ళు వీళ్ళు వస్తుంటే ఈవిడ ఉక్కిరి అయిపోతారు, తల్లిదండ్రులు ఉక్కిరి అయిపోతారు. ఎందుకు తెలుసా? అబ్బాయి ర్యాంక్ సంపాదించాడు కనుక ఇప్పుడు వీళ్ళందరూ పోటీ పడి మన ఇంటి మీదకి వస్తూ ఉంటే ఏమనుకుంటారు? నా కొడుకు అంటే ఎవరు కొడుకు? నా కొడుకు ఘనత తెచ్చాడు, నాకు పేరు ప్రఖ్యాతులు. నేను ఇంత గర్వపడ్డానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఆహారాత్రులు కష్టపడతారు, తన కోసం ఎన్నో నిందలు పడతారు. కొన్నిసార్లు పిల్లల యొక్క భవిష్యత్తును బాగు చేయాలని మనకి వీలు పడలేని చోట నిజానికి ఒకరితో మాట్లాడడం అనేది చాలా కష్టమే. ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపుకొని అడుక్కోవడం అనేది చాలా భారభరితమైనటువంటి విషయము. అయ్యా తలదించుకొని నాకు సహాయం చేయండి, తర్వాత మీకు ఇస్తామని చేతులు చాపు అడుక్కోవడం కష్టమే. కానీ బిడ్డల భవిష్యత్తు బాగోవాలంటే మనల్ని మనం తగ్గించుకొని వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు వీలైతే సహాయం చేయగలరా అని అంటే, సిగ్గులేదా నీకు? కోస్తే 10 రోజులు సరిపోతావు కదయ్యా, డబ్బున్నంతకాలం వెచ్చని వాడుకున్నావు, ఇప్పుడేమో సిగ్గు లేకుండా మా ఇంటి గుమ్మ ముందుకు వచ్చి అప్పు అడుగుతున్నావా? ఏమి దగ్గర ఉన్నప్పుడు మేము అలాగే అడిగామా? అప్పుడు లేనటువంటి అప్పుడు ఎంత గర్వంగా మాట్లాడావు, నా బిడ్డలను ఎలా చదివిస్తానని అలా చదివిస్తానని, మరి నా పిల్లలు అలాగే మాట్లాడావు కదా, మరి ఇప్పుడేమో చేతులు చాపడుకుంటూ ఉన్న ముష్టోళ్ళగా అని అంటే, మీరు ఏమన్నా పర్లేదయ్యా, నాకు కావాల్సినటువంటి సహాయం ఇస్తే నా బిడ్డల భవిష్యత్తు బాగు చేసుకోవాలనుకుంటున్నాను. నిందలు పడ్డారు, రాత్రి అనక పగలనక ఇంకొక గంట ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఇంకొక 10,000 రూపాయలు 5,000 రూపాయలు లేదా 1000 రూపాయలు కలిసి వస్తుందని శరీరాన్ని బలహీనతలను అన్ని పక్కన పెట్టేసి, అయ్యా ఇంటికాడ ఫోన్ వస్తుంది, టైం ప్రకారంగా తిన్నామా, ట్యాబ్లెట్ వేస్తున్నామంటే ఏముండలే, మన వయసు అయిపోయింది కదా, ఆల్రెడీ సగం జీవితం చూస్తాను కదా, ఇంకా నా భవిష్యత్తు గురించి నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం, ఈ నెల ఆఖరు నా అబ్బాయి ఫీజు కట్టాలి కదా, కష్టపడ్డాను అంత అయిపోయింది. ఈ కష్టమంతా కూడా నీ కుమారుడు కుమార్తె ఘనతకి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత ఎప్పుడైతే
ఊళ్ళో ఉన్నవారు అందరూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మీ కష్టం అంతా కూడా కనిపిస్తారు, సంతోషిస్తారు. దేవాతి దేవుడు చూపించినటువంటి ప్రేమ ఎలాంటిదంటే తనంతట తాను ఈ లోకానికి వచ్చేసాడు. తన హృదయాన్ని మలుచుకున్నాడు. నా బిడ్డల కొరకు నిందలైనా, అవమానాలైనా, వ్యతిరేకతలైనా ఏదైనా పర్వాలేదు అని ఈ లోకానికి వచ్చాయని అంటాడు. ఇదిగో నేను చూపించిన ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ మీరు చూపించండి. ఏముంది ఇంకా? మరి దేవుని బిడ్డలుగా మనం ఎలా గుర్తించగలము? ఎలా గుర్తించగలమంటే దేవుడు తన ప్రేమని ఏ విధంగా మనకు పరిచయం చేశాడు? ఏ విధంగా పరిచయం చేశాడంటే బైబిల్ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, మనుషుల్ని తయారు చేసినటువంటి విధానమును బట్టి ఆయన ప్రేమను గుర్తించవచ్చు. మనుషుని ఎలా తయారు చేశాడు? ఎందుకు ఆయన ఇలా తయారు చేయాలి? నేను ఒక విజయనగరంలో గోస్ హాస్పిటల్ ఉంటాను. ఆ గోస్ హాస్పిటల్లో ఒక పాస్టర్ గారు, ఆయన పేరు వరప్రసాద్ గారు, విశ్వానిలో పనిచేస్తారు ఆయన. వరప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయి డెలివరీ అయింది. పాస్టర్ గారు అండి మీరు రండి ప్రార్థన చేద్దరుగానంటే వెళ్ళేటప్పటికి హాస్పిటల్కి రూమ్లో తీసుకుని వెళ్ళి ఆ బాబుని తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ పాస్టర్ గారు అల్లుడు కూడా నాతో వచ్చాడు. బండి మీద తీసుకుని వెళ్తే నిజానికి ఆ బాబుని తీసుకొని వచ్చి అలా క్లాత్లో చుట్టేసి తీసుకొచ్చి ఇచ్చారు. పాస్టర్ గారిని ప్రార్థన చేయండి, మీ అందరూ సంఘ కాపరి సంఘం అంతా ప్రార్థన చేయడం ద్వారా నిజానికి ఆ చెల్లికి గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలు ఉంటే మొదటి బిడ్డ అంటే గర్భంలో ఒక బిడ్డ ఆల్రెడీ చనిపోయి 15 రోజులు అవుతూ ఉంది. తను అనుకుంటూ ఉంది ఒమ్మనీలు అంటారు కదా, నీళ్ళు పోతూ ఉన్నాయి, పెయిన్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆ సహోదరి తట్టుకోలేకపోతుంది. వైద్యుల దగ్గరికి వెళ్తే అమ్మ పర్వాలేదులే, ఆపరేషన్ చేసి తీసేద్దాం, ఏం కాదు. అయినా అమ్మాయికి ఏం చెప్పలేదు, బేబీ చనిపోయింది. సరే సంఘం అంతా ప్రార్థన చేస్తారు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే అమ్మాయికి నార్మల్ డెలివరీ. మొట్టమొదటిగా చనిపోయిన బిడ్డ వచ్చేస్తే బ్రతికిన బిడ్డని తీసుకొచ్చి ఇచ్చారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఈ సమస్య అంతా ఒక పక్కన పెడితే ఆ కుమారుడి తండ్రి పక్కన నిలబడ్డాడు. తాత నాన్న అమ్మమ్మలు అందరూ నిలబడితే ఆ బిడ్డను నా చేతికి ఇచ్చారు. అయ్యారు ప్రార్థన చేయండి, వీడు మరణాన్ని జయించినటువంటి మృత్యుంజయుడి ద్వారా వచ్చిన బహుమతి, ప్రార్థన చేయండి అంటే ఆ ప్రార్థన చేస్తూ ఉంటే అయ్యారంటే అబ్బాయి ఎవరిలాగా ఉన్నారండి అని. పుట్టి ఎంతసేపు అవుతుంది? తక్కువ సమయం, గంటలు కూడా అవ్వలేదు. అంటే నిజానికి ఒక బిడ్డ యొక్క స్వారూప్యం అనేది దాదాపుగా ఒక 6 నెలలు పడుతుంది. తండ్రి పోలిక తల్లి పోలిక చెప్పడానికి. ఒకంత అబద్ధం ఉన్నా చెప్పక తప్పదు. ఏదో అంటారు కదా, మొక్కుబడిగా చెప్పాలి కనుక వారి మనస్సుని సేద తీర్చాలి కనుక పట్టుకొని అన్నాను. మా మేనల్లుడు సేమ్ మీలాగా ఉన్నాడు, ముక్కు కూడా నీలాగా ఉంది. మొత్తం అసలు అనగానే అతను ఇంకా అప్పుడు దాకా ఉన్న భయము ఆందోళన ఇదంతా అలా గాల్లోకి తేలిపోయినట్టు మనిషి అంతా కూడా ఇంకా అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆస్కార్ అవార్డు గ్రహీత ఉంటారు చూడండి, ప్రపంచంలో నోబెల్ బహుమతి సంపాదిస్తారు. అలాంటి వారికి కూడా అంత ఆనందము ఉండదేమో. ఎప్పుడైతే సేమ్ టు సేమ్ నీలాగే ఉన్నారనేటప్పటికి ఇప్పటి వరకు ఉన్న భయం అంతా ఎగిరిపోయింది. ఆయన అంటాడు సేమ్ నారాయణ ఏంటది? తండ్రిగా తనుకున్నటువంటి ప్రేమ. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని బట్టి ఎందుకు గర్వించవలసినటువంటి సందర్భము, ఎందుకు సంతోషిస్తూ ఉన్నారని అంటే నిజానికి మనలో స్వారూప్యం అనేది ఆయన పోలికలు ఉన్నాయి కదా. ఎంతమందికి ఉన్నాయి? ఆయన తయారు చేసేటప్పుడు ఉన్నాయి. నేను ఎందుకు రాత్రి చెప్పాను, చంటి పిల్లలు పట్టుకున్నప్పుడు వారికి ఏ పాప పుణ్యాలు తెలియవు, కల్లా కపటం లేదు వారు అంటారు. అది 20 సంవత్సరాల అబ్బాయి నిలబెట్టి ఈయనకి ఏ కల్లా కపటమో తెలియదని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకని? లోకముతో ఆల్రెడీ సత్సంబంధాలు ఉంటాయి కనుక. అంటే ఈరోజు మనము పసిపిల్లలమా 20 సంవత్సరాల పిల్లలమా? నేను అనేది మందిర అనుభవం మాట్లాడలేదు, ఆధ్యాత్మిక అనుభవం కావాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు నికోదేము దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మరలా తిరిగి జన్మించాలని. అయ్యా కాటికి కాల్చానుకున్నాను, వృద్ధాప్యంలో ఉన్నాను, ఇప్పుడు మరలా నేను కొత్తగా జన్మించడం ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఈ వయసులో తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళగలను అంటే ఆయన ప్రేమకు ప్రతిరూపాలు మనం. ఇదే ఆయన చెప్పాలనుకున్నది. మీరు నా ప్రేమకు ప్రతిరూపాలు. ప్రతి తల్లిదండ్రులు ఎక్కడ వేదన పడతారంటే ఎంత కష్టపడి పిల్లలను ప్రయోజకులు చేసి వారికి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత
ఏమంటారు తెలుసా? కొన్ని కుటుంబాల్లో వివాహాలు జరుగుతాయి. వివాహాలు జరిగిన తర్వాత ఏమంటారంటే, ఏమండి మీతో మాట్లాడాలంటే, ఎంత చక్కగా మాట్లాడాలి, మీతో మాట్లాడాలంటది. సరే చెప్పండి. అలా కాదు, మన ఇద్దరం బయటికి వెళ్ళి అలా సరదాగా బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి ఆ తర్వాత బయట ఎక్కడైనా పార్కులోకి వెళ్ళి కూర్చొని కొన్ని విషయాలు మన గురించి, ఇంటి గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దాం అంటారు. సరే అని చెప్పేసి వెళ్ళి చక్కగా పార్కులో కూర్చొని ఏ ఐస్ క్రీమ్ తినుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, లేదా ఏ పల్లీలో తినుకుంటూ కూర్చొని అప్పుడు ఏమంటారు తెలుసా? మీ అమ్మ నాన్న మన ఇంట్లో ఉండడం అవసరం అంటారా? వాళ్ళకు కూడా ఎక్కడో దగ్గర పెట్టేసి మన బ్రతుకు మనము ఏమంటే మాట్లాడలేదు. మన బ్రతుకు మనము ఇండివిజువాలిటీ అంటే స్వతంత్రంగా మనం బ్రతుకుతాం. ఎంతకాలం మనం భరిస్తాం? అంటే వాళ్ళ బ్రతుకులు బతుకుతారు కదా, లేకపోతే వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఆదాయం ఉంది, రాబడి ఉంది కనుక మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నా మనసులో మాట నేను చెప్పిస్తాను. ఈ నిర్ణయం నాకు ఎన్ని రోజులే చెప్పాలి? 3 రోజులే చెప్పాలి. లేదంటే ఆదివారం నాడు సాయంత్రం నేను ప్రార్థన అయిపోయి మరిస్తాను. నేనేం చేస్తాను? కాబట్టి మరి సాధ్యమైన తొందరగా మీరు నిర్ణయం తీసుకోవాలి. అనగానే అటు తల్లి కాసి మాట్లాడలేక, ఇటు భార్య కాసి మాట్లాడలేక అలా ఏదంటారు కదా, ఏదికి ఎలాగ పండు గుర్తిగా పడితే ఎలా ఉంటుంది అలా ఉండిపోతారు. అలా ఉండిపోయినప్పుడు ఒకవేళ పొరపాటుని ఈ విషయం మాలాంటి పాస్టర్ గారికి ఎవరికో తెలిసింది, లేదా పెద్దలకి ఎవరికో తెలిసింది, వచ్చి ఒరే నీకు బుద్ధి ఉంది అసలు, నీకోసం మీ అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో తెలుసా, నీ చిన్నతనం నుంచి దేవుని మందిరం నువ్వు ఎలా పెరిగావో మాకు తెలుసు, మీ అమ్మ నాన్న ఎంత కష్టపడారో నాకు తెలుసు అని ఒకవేళ పొరపాటుని ఏ హాల్లోనో టీ తాగుతూ లేదా అంత కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కిచెన్ నుంచి పప్పుకు తొట్టుకొని పరిగెత్తుకొని వస్తుంది. ఎవరికో తెలుసా? ఎవడో మీరు ఎంతలో ఉండాలో, ఏదో పెద్ద మనిషి ఇంటికి వచ్చారు కాబట్టి పప్పు గుత్తుతో సమాధానం చెబుతున్నాను మాట్లాడుతూ. మరి ఇంకొకసారి ఇలాంటి సలహాల్లో మీరు కానీ తలదూరిస్తే మరి మర్యాద ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అడిగానే అమ్మ సరే అని చెప్పేసి వచ్చేస్తారు. ఇలాంటి కుటుంబాలు సంఘానికి ప్రమాదకరము. నేను ఎందుకు మాట చెప్తానంటే, దేవాది దేవుడు మన కుటుంబాలు ఇచ్చింది లేదా మనకి ఇచ్చినటువంటి ప్రేమ ఎలాంటిదంటే ఆయన పరిపూర్ణంగా అప్పగించేశాడు. ఇచ్చేసిన తర్వాత అంటాడు, మీరు చక్కగా బ్రతుకుతున్నారు కదా, ప్రేమను చూపించాడు, స్వారూప్యాన్ని ఆయన స్వారూప్యంలో తయారు చేసుకున్నాడు. దానికి నిదర్శనం ఏంటంటే ఆయనలా తయారు చేసుకున్నాడు. కల్మషం లేదు, పాపం లేదు, ద్వేషం. చూడండి ఒకసారి రిఫరెన్స్ చూడండి, వాక్య భాగం చదువుకుందాం. ఒక్కసారి కొన్ని రిఫరెన్స్ చూపించి ముందుకు వెళ్తాను. బైబిల్ గ్రంథంలో ఆయన చూపించినటువంటి కొన్ని ఉదాహరణలు ఒకసారి వాక్య భాగాలు చూసుకుందాం. ఆదికాండము 1:26-27 వచనాల్లో ఆయన ఎలా తయారు చేసుకున్నాడు అంటే ఏ స్వార్థము లేకుండా మనలను ఆయన లాంటి వారిగా తయారు చేసుకున్నాడు. అంటే ఆయన స్వారూప్యములో, ఆయన నడవడికలో. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడో మానవుడు కూడా అలాంటి వాడే. ఒకవేళ మానవుడు దేవుడు తప్పు చేశాడు అనుకోండి, దేవుడు మోసం చేశాడు అనుకోండి, మీకు తెలుసు కొన్ని పరిస్థితులు నేను చెప్పనవసరం లేదు, నేను ఎవరిని కించపరచడానికి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరిని మోసం చేయలేదు. కొన్ని దొంగ పెట్టడానికి ఉంటాడు ఆయన. నువ్వు చెట్టు చాటును, నేను చెట్టు చాటును ఉంటాను, నువ్వు అక్కడ ఉండు, నువ్వు సైడ్ చేయగానే నేను చంపేస్తానని కానీ, లేదంటే అక్కడ నుండి వేరే స్వరంతో నేను నడుస్తానని కానీ ఇలాంటివి ఏమి చెప్పలేదు. అంటే ఆయన అనేకులకు మాదిరి. ఆయన దేవుడు ఉన్నాడంటే మనల్ని కూడా ఎలా తయారు చేసుకున్నాడు? ఆయనలాగే తయారు చేసుకున్నాడు. అంటే పాపము కానీ, వేషధారణ కానీ, అబద్ధమాడేటువంటి గుణలక్షణాలు ఏమి లేకుండా ఆయన స్వారూప్యంలో తయారు చేసుకున్నాడు. తర్వాత రెండవది యోహాను సువార్త 17:25 వచనములో, యోహాను సువార్త 17:25 వచనం. యోహాను సువార్త 17 అమ్మా, నీతి స్వరూపుడగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని ఉంచిన వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లును. ఇక్కడ మొట్టమొదటిది ఏమో మరణము లేనటువంటి స్థితి. ఎవరికి ఇచ్చారు? దేవుడికి మరణం ఉందా? ఏమండి, దేవుడికి మరణం ఉందా?
లేదు. దేవునికి మరణము లేదు అని అంటే ఆయన స్వరూపంలో తయారు చేయబడుతున్న మనుషులకు కూడా ఏమి లేదు, మరణం లేదు. కానీ మరణాన్ని కోరి తెచ్చుకునేది ఎవరు? మనుషుడే. అంటే మరణం లేనటువంటి స్థితి ఇచ్చాడు. దేనిని బట్టి అంటే ఆయన మనల్ని ప్రేమించినటువంటి స్థితిగతులను బట్టి మరణం లేనటువంటి స్థితిని ఇచ్చాడు. రెండవది పాపము లేనటువంటి స్థితి. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, తండ్రి నీవు నన్ను పంపిన విధానమును బట్టి నేను కూడా మీరు ఏం చేస్తూ ఉన్నాను, తయారు చేస్తూ ఉన్నాను. అంటే నేను ఎలాగైతే లోకములో పాపము లేనివాడిగా, ఏ విధమైనటువంటి కల్మసము లేనివాడిగా ఈ లోకంలో నేను ఎలాగైతే ఉన్నానో వీరిని కూడా నేను అలాగే నా స్వరూపంలోనే తయారు చేయాలనుకుంటున్నాను. అంటే పాపము లేనటువంటి స్థితి. ఒకటి మరణము లేనటువంటి స్థితి, రెండవది పాపము లేనటువంటి స్థితి. ఈ మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఆయన అబద్ధమాడలేనటువంటి స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నడూ కూడా ఆయన అబద్ధమాడుటకు మనుష్యుడు లేదా నరుడు కాదు అని రాయబడి ఉంది. నరుడు అబద్ధం ఆడగలరు, కానీ దేవుని బిడ్డలో ఏమండి నరులు ఏం చేయగలరు? అబద్ధం ఆడతారు. దేవుని బిడ్డలో ఏమాడరు? నరులకి దేవుని బిడ్డలకి తేడా ఉందా లేదా? ఉంది. అది కంటలు అంటాడు కదా, నరుల కుమార్తెలు దేవుని కుమారులతో పాపం చేసినందువలన దేవుని కోపము వారికి రగులుకొనెను అనే మాటలను చూస్తాం. అంటే దేవుని బిడ్డలుగా ఆ 6వ అధ్యాయం 10వ వచనంలో చదివితే అబద్ధమాడలేనటువంటి స్థితి. నాలుగవది మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వేషము లేనటువంటి స్థితి. నాలుగు విషయాలు. ఒకటి మరణము లేనటువంటి స్థితి, రెండవది పాపము లేనటువంటి స్థితి, మూడవది అబద్ధమాడలేనటువంటి స్థితి, నాలుగవది ద్వేషము లేనటువంటి స్థితి. ఎందులో ఉన్నాయి? దేవుని ప్రేమలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 విషయాలతో ఆయన మన ముందుకు వచ్చి అంటాడు, ఇదిగో నేను ఏ విధముగా ఈ 4 చూపిస్తూ ఉన్నాను, ప్రేమతో ఉన్నాను, మీరు కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండండి. ఇప్పుడు ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడు అని అంటే మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు ఏమని అంటాడంటే, మనం ఆశీర్వదించబడ్డాం. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఒక మంచి స్థితిలో ఉంచాడు. ఒక మంచి స్థితిలో ఉంచితే ఇప్పుడు మనం ఏం చేయాలట? మంచి స్థితిలో ఉన్నాం, బాగానే సెటిల్ అయ్యాం, బాగా అభివృద్ధి పొందిన తర్వాత మనం చేయవలసినటువంటి పనులు ఏమంటాడంటే ఆయన, ఇందుకు మీరు బాగా సెటిల్ అయ్యారు కదా, మీరుండేటువంటి ప్రాంతాలలో, మీరుండే సంఘాలలో, లేదా మీరుండేటువంటి ఆ వీధులలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకంటే ధనికుడు ఉంటే కొద్ది డబ్బు తీసుకుని ఆయనకి వడ్డీకి ఇవ్వండి అన్నాడా? ఏముంది అక్కడ? చదవండి సార్ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు ఎక్కడైనను నీ సహోదరుడు భేదవాడు ఉండిన యెడల నీ సహోదరుని కరుణింప నీ హృదయమును కఠినపరుచుకొనకుండా. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుని బట్టి ఆశీర్వదించాడు. 4 విషయాలు చెప్పాడు. దేవుని ప్రేమ మన పట్ల ఉంది కనుక ఆశీర్వదించాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తే, లోతు ప్రారంభంలో చెప్పినటువంటి 2 అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముడు చనిపోతే, నా అన్న చనిపోయలేదు, నా తమ్ముడు చనిపోయాడు కాబట్టి నేను నిన్ను అల్లారుముద్దుగా పెంచుతాను అని లోకములు మనం అలా ప్రేమ చూపించలేనటువంటి ప్రేమలు ఈ లోకంలో ప్రేమ. కానీ అబ్రహాము తన సహోదరుడు చనిపోతే లోతు అబ్రహాంకి ఏమవుతాడు? తమ్ముడు కొడుకు దగ్గరికి చేర్చుకొని ఇలా హక్కుని చేర్చుకొని అన్నాడు, నీకేం పర్లేదు, నా దగ్గర నిశ్చంతగా ఉండు, ధైర్యంగా ఉంటాను. కానీ హ్యాపీగా బ్రతుకుతూ ఉంటే ఒకనొక సమయం వచ్చిందట. సమయం వచ్చిన వాడు ఏమని రాయబడిందంటే, లోతు గొర్రెల కాపరులకును అబ్రహాము గొర్రెల కాపరులకును, అబ్రహాముకి లోతుకి కాదు, వాళ్ళ గొర్రెల కాపరులకి వీళ్ళ గొర్రెల కాపరులకి మధ్యలో చిన్న తగాదా వచ్చిందట. చిన్న తగాదా వస్తే, అన్నయ్య తమ్ముడా ఏడు సంగతులు లేదా పెద్దనాన్న మన మధ్య మరి ఆలకాలం వచ్చింది కాబట్టి మనం ఎందుకు ఇది ఇవ్వాలి అనలేదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? లోతు వచ్చి అంటాడు, మన దగ్గరికి చెట్ట అవుతుంది, విడిపోతాడు. అరే ఎక్కడో బెకారుగా ఉన్నావు, తండ్రి చనిపోయినాడు, నిన్ను హక్కులు చేర్చుకున్నాను కదా, నాకు వచ్చినటువంటి ఆస్తులు ఆశీర్వాదములు అన్ని నీకు భాగం ఇచ్చాను కదా, ఈరోజు నువ్వు నాతో సమానంగా ఎలా ఉన్నావు? ఏమీ లేనుడుగా కాదు, నాతో సమానంగా ఉన్నావు. ఇలాంటి స్థితి ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పెద్దనా నువ్వు అని చెప్తాను అన్నాడు కదా. అనుకుంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా, నాకు ఇచ్చే అంటే ఏముందా నీ దగ్గర? దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడా, లోతుని ఆశీర్వదించాడా?
మరి అబ్రహామును ఆశీర్వదిస్తే లోతుకి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అబ్రహాము దేవుని ప్రేమను పట్టిస్తే లోతుకు వచ్చాయి. సరేలేరా, దేవుడు నన్ను ప్రేమించాడు, ఆశీర్వదించాడు, సరే పట్టుకెళ్ళని ఇచ్చాడు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆశీర్వదించిన తర్వాత నీ పాలెంలో నీ ఇరుగు పొరుగు వారితో వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే నీ దగ్గరికి వచ్చి చేయి చాపితే ఉండి కూడా లేదు అనే మాట మన నోటంట ఎట్టి పరిస్థితులు రాకూడదు. ఒకవేళ నీ దగ్గర ఉంది, ఒక రాత్రికాల సమయంలో ఒక ఆయన వచ్చి, అయ్యా ఇప్పుడే మా ఇంటికి బంధువులు వచ్చారు అని డోర్ కొడుతూ ఉంటే, లేదు వెళ్ళిపో, ఖాళీ పడుకున్నాం, బాగా కలిసిపోయినాం, రాత్రి రోజంతా పని చేసుకున్నాం, మా దగ్గర ఏమీ లేవు, వీలైతే రేపు ఉదయం రా అని పంపించేస్తే, ఒకవేళ ఆ వచ్చిన వాడు దేవుడైతే, హల్లెలూయా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పే ఉదాహరణలుగా ఆలోచిస్తూ ఉంటే భయం వేస్తుంది. ఒకవేళ ఆ ఆశీర్వాదాలకు కారకుడుగా నీవు వినియోగించుకోకపోతే, అందుకే నాకు చోట అంటారు కదా, నాకు వస్త్రాలు లేనప్పుడు, రోగిగా ఉన్నప్పుడు, ఆకలితో లేదు, సరసాల్లో ఉన్నప్పుడు, ఇవన్నీ అన్నిటి విషయంలో నువ్వు నా కోసం వచ్చావు కదా అంటే, నేను ఎప్పుడు వచ్చానయ్యా, సరసాల్లో నీ కోసం రాలేదు కదా, లేదు నీకు వస్త్రాలు ఇవ్వలేదు కదా, నీకు కడుపు నిండా అన్నం పెట్టలేదు కదా అంటే, లేనటువంటి బిడ్డలకు మనం సహాయం చేశాం కనుక దేవుడు అంటాడు, సొలొమోను భక్తుడు అంటాడు, అయ్యా నీవు పేదవాడికి, ఏమీ లేనోడికి, నీ దగ్గరికి వచ్చి చేయి చాపే స్థితిలో ఉన్నవాడికి సహాయం చేస్తే నువ్వు దేవునికి అప్పిచ్చిన వాడితో, దేవునికి అప్పు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మనకు ఉండేటువంటి బ్యాంకులైనా ఖాళీ అయిపోవచ్చు, కానీ ఆయన బ్యాంక్ మాత్రం రిజర్వ్ బ్యాంక్ అయినా దివాళా తీసి వచ్చేదేమో, కానీ ఆయన బ్యాంక్ ఏంటంటే కూడా దివాళా. ఇదే కదా నేను అడుగుతున్నాడు ఆయన. చాలామంది అంటారు, ఇది ఎంతలో మాట, రేపు ఉదయం రా, నువ్వు రేపు ఉదయం వచ్చి అనగానే రేపు ఉదయాన్నే వెళ్ళారనుకోండి, ఒకవేళ లేవండి, ఇప్పుడే మీరు వచ్చే ముందు ఒక ఆయనకి ఇచ్చేసానంటే ఇదేనా దేవుని ప్రేమ? దేవుడు అంటాడు చాలా సందర్భాల్లో, నేను నీకు ఏం నేర్పించాను, నీకేం చూపించాను, మాదిరికరమైనటువంటి ప్రేమను చూపించి అన్ని ఆశీర్వాదాలు నీకు ఇచ్చాను కదా, ధారాళంగా ఇచ్చాను కదా, కనీసం లేనోడికి సహాయం చేయడానికి నీ చేతులు రావటం. బైబిల్ గ్రంథంలో భర్త చనిపోయినటువంటి ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇద్దరు స్త్రీలు ఉంటే ఒక ఆమె అక్కడే ఉండిపోయింది. ఇద్దరు స్త్రీలు వచ్చి అన్నారు, ఇక్కడ మన ఇద్దరం ఉందాంలే అనుకుని అత్త గోడలు ఉంటే, అత్త అన్నది, చూడమ్మా ఆ పొలంతో చూస్తాం, ఆయన మంచోడే కాబట్టి వెళ్ళి నీ విధేయత మొత్తం అక్కడ కనబరుచు అనగానే ఈమె చక్కగా తట్ట బుట్ట పట్టుకుని వెళ్ళింది. పరిగెడుతూ ఉంటే ఆయన అక్కడి నుంచి చూసాడట, అబ్బా ఎవరి ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది అని మెల్కీసెదెకులాగో, లేదంటే అబీమెలెకులాగో, లేదంటే ఫరోలాగో అలా ప్రవర్తించకుండా ఆ పొలంలో పనిచేసి యవన బిడ్డలందరినీ దగ్గరికి పిలిచి, ఇదిగో మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాను, ఆ పొలంలో పరిగెడుకునేటువంటి ఆ యవన స్త్రీ ఎవరు చూడండి, ఆమె దరిదాపులో కూడా ఎవ్వడూ వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటునైనా ఆమె జోలికి వెళ్ళారని తెలిస్తే మర్యాద దక్కదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అంటాడు కదా, అమ్మా నీ కొరకు ఎక్కువైన పనికి నేను విడిచిపెట్టమని వాళ్ళని చెప్పాను, నిరభ్యంతరంగా నువ్వు చక్కగా నీకు కావలసినంత ఏరుకొని ఎవరైనా ధనికుడే, ఎవరి పొలంలోకి వచ్చి ఏం చేస్తూ ఉన్నావు అని అన్నాడా? అనలేదు. ఈరోజు మనకి ఉన్నదంతా ఎంతున్నా ఇంకా 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 అరే కనీసం ఒక పూటకు లేనివాడు మన దగ్గరికి వచ్చి, అయ్యా కడుపు కాపలేస్తాయా, పోనీ అలా అడగకపోయినా మందిరంలో అనేక కుటుంబాలు ఉన్నాయి, అలాగని మన దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టమని కదా నా ఉద్దేశం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలలో ఒక పూట అదే వాళ్ళ కుటుంబ పరిస్థితి మనకు తెలుసు, వాళ్ళ స్థితిగతులు మనకు తెలుసు, వాళ్ళ తండ్రుల యొక్క స్థితిగతులు మనకు తెలుసు, ఆ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో మనకు తెలుసు. అన్ని ఇలా రోడ్డు మీదకి వెళ్ళామంటే ఒక 200 ఏం కాకుండా అయిపించుకొని వచ్చేస్తాం. కానీ సంఘంలో ప్రతి కుటుంబం యొక్క స్థితిగతులు మనందరికీ తెలుసు. అయితే నేను అంటాను, తెలిసిన నీవు నీ ప్రేమను అనగా దేవుని ద్వారా నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలతో కూడిన ప్రేమను వారికి ఎంత పంచగలుగుతావు? మన దగ్గర ఉన్న ఆస్తి అంత ఇవ్వాల్సిన అవసరం లేదు, వారికి ప్రేమతో పట్టడి అన్నం ఇంటికి విడిచిపెట్టండి. వాక్యం అంటది కదా, అంటే యేసుప్రభువు అంటారు ఒక చోట, నీ తోటి విశ్వాసకి లేదా నీ తోటి స్నేహితుడికి నీకు మరలా తిరిగి ఇచ్చేవాడికి నువ్వు ఇస్తే ప్రయోజనము ఉండదు. ఈరోజు మనం పిలిచి, ఇదిగో మా ఇంటి దగ్గర ఈరోజు మా పాప బర్త్డే అని చెప్పేసి 10 మందిని పిలిచి సెలెక్టెడ్ పర్సన్స్ పిలిచి నేను భోజనం పెట్టాను అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, మరలా వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ అయినప్పుడు నన్ను ఏం చేస్తారు,
మీరు కూడా మా ఇంటికి రండి అని చెప్పేసి నాకు కూడా రుణం తీరిపోద్ది. అక్కడ ప్రేమ ఏం కనబడదు. అదే మనకి తిరిగి పెట్టలేని కుటుంబాలు కొన్ని ఉంటాయి. మనకి అయ్యో అయ్యగారు వస్తే కనీసం మంచినీళ్ళు కూడా మా ఇంట్లో మంచినీళ్ళు తాగుతారా, లేదంటే పెద్దలు మా ఇంటికి వస్తే అయ్యే కనీసం కూర్చుంటారా అని వాళ్ళలో ఉండేటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, గౌరవం మనం చూసినప్పుడు అమ్మ ఏం పర్వాలేదు మేము ఈ స్థితి నుండి వచ్చాం ఆయన ధైర్యంగా వాళ్ళతో కలిసి వారు ఇచ్చిన మంచినీళ్ళు ప్రేమగా తాగండి మన కోసం ప్రాణం పెట్టేస్తారు. యేసుప్రభువు వారు చూపించింది అదే. ఈరోజు ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే అలాంటి ప్రేమను చూపించాడు. అందుకని మనం ఆ ప్రేమ మనలో కనబడకపోవడం ద్వారా ఆయన అంటాడు కదా, ఇదేనా మీరు చూపించే ప్రేమ, ఇదేనా నేను మీ నుంచి ఆశించేది, ఇదేనా మీ నుంచి నేను కోరుకున్నటువంటి భక్తి జీవితము, ఇదేనా మీ నుంచి నేను ఆశించేటువంటి విశ్వాస జీవితము. అంటే నీ కళ్ళ ముందు అనేకులు నశించిపోతూ ఉన్నారు కదా. అంటే నశించిపోవడం అంటే మనం ధనం ఇవ్వకో లేదంటే ఇంకేదో కాదు. ఒక ఆయనేమో పాపం యెరూషలేము నుండి వెళ్ళిపోతుండట. చక్కగా టక 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 వెళ్ళిపోతూ ఉంటే దొంగలు చూసి శుభ్రంగా 4-5 దెబ్బలు ఇస్తారు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి వెళ్ళిపోతున్నాడు. అంతే శుభ్రంగా తప్ప పాలిసి అక్కడ పడేసి డబ్బులు చేతిలో ఎన్ని లాక్కుని వెళ్ళిపోయాడు. లాక్కుని వెళ్ళిపోగానే మొట్టమొదటిగా ఎవరు వచ్చారు? ఒక లేవీయుడు వచ్చాడు, చూశాడు. నువ్వు చేసినందుకు ఎలాగా ఉండాలనుకొని చక్కగా చూసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, చూసి ఆయన కూడా వెళ్ళిపోయాడు దగ్గరుండి. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, వచ్చి అరే పాపం రక్తం మడుగులో ఉన్నాడు కదా. అలాగే వెంటనే అతనికి కలిగినటువంటి ఆ దెబ్బలు ఏవైతే ఉన్నాయో తన దగ్గర ఉన్నటువంటి నీళ్లు బట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆ కొద్దిపాటి మెడిసిన్ తనకిచ్చి చక్కగా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మోసుకొని తీసుకెళ్ళి ఒక పూట కూలి వారికి అప్పగించాడు. ఆయన ధనాన్ని ఆశించలేదు. ఈ రోజు నేను ఇతనికి పని చేస్తే, సేవ చేస్తే, నేను ఈ కార్యక్రమం ఇతనికి మంచిగా చేస్తే రేపు నన్ను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పంచపరమన్నాలతో నాకు మంచి భోజనం పెడతాడు అని ఆశించాడా సమరేటు? ఆశించలేదు. ప్రేమ, ఆ ప్రేమను చూపించాడు. తీసుకుని వెళ్ళి ఆ పూట కూలి వానికి ఇచ్చేలా అంటాడు, అయ్యా నా దగ్గర ఉన్న ధనం ఎంతే ఉంది, నా దగ్గర ఎక్కువ ధనం లేదు, ఇతనికి ఏం కావాలో అన్నీ చేయి, మరలా నేను తిరిగి వచ్చేటప్పుడు నా శక్తికి మించి నేను తీసుకుని వచ్చి నువ్వు ఇచ్చిన దానికి ఖచ్చితంగా నేను చెల్లిస్తాను అని తన ప్రేమను చూపించాడు. ప్రియులారా, దేవుడు మనల్ని నుంచి ఆశించేది ప్రేమ. ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు, కానీ క్రైస్తవులకు మనలో కొన్ని ప్రేమలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా స్థిరపడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత లేనటువంటి వారిని, పేదవారిని, వస్త్రహీనులైన వారిని, కొద్దిపాటి గృహహీనత కలిగిన వారిని, లేదంటే అనేక రకాల బలహీనతలు, ఈ ఫలానా చెప్పలేను కానీ సంఘములో లోకస్తులందరి గురించి తర్వాత ఆలోచిద్దాం. మన చుట్టూ ఉన్నటువంటి మనతో సహవాసం చేసేటువంటి కుటుంబాలలోని ఒక పూట ఉంటే ఇంకో పూట లేనటువంటి కుటుంబాలు ఉంటాయి. రోజు వారిని పోషించమని నేను చెప్పడం లేదు. ఏదో ఒక రోజుని నెలలో కనీసం ఒక 2 కుటుంబాలకైనా మనకు కలిగిన దాంట్లో, అలాగే మనం కోటీశ్వరులని నేను చెప్పట్లేదు, మనం చాలా పేదవారమే, కానీ ఆ స్థితిలో నుంచి వచ్చాం కనుక ఒక పూట అన్నం పెట్టినంత మాత్రాన మనం దివాలా. చక్కగా ఒక కుటుంబాన్ని నెలకు 2 కుటుంబాలు ఏర్పాటు చేసుకోండి. వారిని పిలవండి, ప్రేమపూర్వకంగా ఆ కుటుంబం అంతటిని పిలవండి. ఇంటికి పిలిచి వారికి ఏం పక్కలేమి ధనము లేదంటే అంగరంగ బిర్యానీలు అవన్నీ పెట్టద్దు. చక్కగా ప్రేమతో ఎంత అన్నం పెట్టండి, వారు మీ ప్రేమను బట్టి దేవుని ప్రేమకు దాసోహం అయిపోతారు. మందిరాన్ని విడిచిపెట్టరు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టరు. మీలో దేవుని ప్రేమను చూస్తారు కనుక వారు దేవుని మందిరం నుంచి వైదొలగడానికి అవకాశము ఉండదు. ఖచ్చితంగా అలాంటి ప్రేమ ఆయన మన నుంచి చూశారంటే ఇది కదా నేను ఆశించినటువంటి ప్రేమ ఉంటుంది. మనం ఎప్పుడైతే లోక ప్రేమను పొందుకొని దేవుని ప్రేమను విడిచిపెట్టామో, ఇదేనా నేను మీకోసం చేసిన త్యాగం, ఇదేనా అని ఆయన ప్రశ్నించేటువంటి బిడ్డలుగా మనము ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. మనుషుల్ని ప్రేమించినటువంటి విధానమును బట్టి పాపము లేనివాడిగా, మరణము లేనివాడిగా, ద్వేషము లేనివాడిగా, అబద్ధము చెప్పలేనటువంటి వ్యక్తులుగా మన దగ్గరికి వచ్చిన వారికి నా దగ్గర ఏమీ లేదయ్యా, అన్నీ ఉంచుకొని ఏమీ లేదని చెప్పిన వారిగా కాకుండా, అయ్యా నాకు కలిగిన దాంట్లో, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతృప్తి చెందాను కనుక ఇదిగో నాకు ఉన్నా లేకపోయినా నీకు సహాయం చేస్తానని ప్రేమపూర్వకంగా చెప్పేటువంటి బిడ్డలుగా ఉండాలి. అప్పుడు దేవుడు అంటాడు, ఇది కదా నేను ఆశించిన ప్రేమ. ఒకవేళ నీ దగ్గర ఉండి కూడా ఇతరులకు సహాయం చేయకపోతే, ఇదేనా నేను మీకు నేర్పించినటువంటి ప్రేమ, ఇదేనా నేను మీ నుంచి ఆశించినటువంటి ప్రేమ అని ఆయన ప్రశ్నించేటువంటి బిడ్డలుగా మనం ఉండకూడదు. పరిశుద్ధిగా ప్రేమ కలుగుతాం. ఇది వందనాలు. చదివి